నమస్తే, నేను మధు. ఢిల్లీలో నారా లోకేష్ పేరు మారుమోగిపోతుంది. అసలు ఎందుకు మారుమోగిపోతుంది? అయితే ఢిల్లీలో మరి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఏంటి? ఈ ప్రతిపాదన చుట్టూ మరి ఢిల్లీ పెద్దలు ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారి పేరు ఆంధ్రాలో మారుమోగిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఢిల్లీలో కూడా నారా లోకేష్ గారి పేరు అంత ప్రసిద్ధి చెందింది. దేనికోసం సార్? ఇప్పుడు ఆ విధంగా లోకేష్ గారిని మాట్లాడుకుంటున్నారని అంటే మోడీ గారు చెప్పినటువంటి సూత్రం బాగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. ఏంటి అని అంటే ఆ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా లోకేష్ గారిని ఆహ్వానించారు నరేంద్ర మోడీ గారు. సతీ సమేతంగా వెళ్ళారు. వెళ్ళి అక్కడ నైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు డిన్నర్ చేశారు. సరే, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత లోకేష్ గారిని అడిగారు, నరేంద్ర మోడీ గారు విందు ఏర్పాటు చేశారు కదా, మీరు సతీ సమేతంగా వెళ్ళారు కదా, మీతోటి ఇంటరాక్ట్ అయ్యారు కదా, ఏం చెప్పారు ఏంటని. ఆ చెప్పినటువంటి వాటిలో బాగా నాటుకుంది తలకి ఏంటి అనేది లోకేష్ గారు వెల్లడించారు మీడియాలో. ఏంటి అని అంటే లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని అడిగారంట, మీ సక్సెస్ కారణం ఏంటి అని. ఇది 3 సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నారు, అలాగే 3 సార్లు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంతవరకు మీకు ఓటమి అనేది తెలియదు, అది ఎలా సాధ్యము అని చెప్పి అడిగినప్పుడు ఆయన నా సక్సెస్కి సూత్రం ఏంటనేది సింపుల్గా చెప్పాయంట. ప్రజాసేవ దృష్ట్యా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు నాకు ఏది మంచిది అనిపిస్తే నేను అది చేస్తా, మిగతా వాళ్ళు వ్యతిరేకించినా ఏం చేసినా కానీ నేను చేస్తాను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు 100కి 100 మంది సపోర్ట్ చేయరు. కాకపోతే అది ప్రజల కోసం సమాజం కోసం అయినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందని ముందుకి వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సూత్రాన్ని నేను నమ్మి విజయం సాధిస్తున్నాను అని చెప్పారంట. బహుశా అది లోకేష్ గారికి బాగా పనిచేసినట్టుంది, కనెక్ట్ అయినట్టుంది. సో దాంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, తాను అనుకున్నది చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఇష్యూస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన విద్యాశాఖ, ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్, మానవ వనరుల శాఖ, ఇవన్నీ ఆయన దగ్గర ఉంది. ఆ విద్యాశాఖలో మొత్తం సంస్కరణలు తీసుకొస్తున్నారు. సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి క్రమంలో యువత ఒక్క చదువే కాదు సంస్కారం కూడా కావాలి అనే దాన్ని ఆలోచించి చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా పెట్టి ఆయన చేత కొన్ని విలువలు ఎలా ఉంటాయి, నైతిక విలువలు అంటే ఏంటి అనేది ఆయన ఏదో చెప్పిస్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పేటువంటి నైతిక విలువల కంటే కూడా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నారు. సో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఆయన చెప్పేటువంటి ప్రవచనాలను, నైతిక విలువలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది అబ్జర్వ్ చేశారు లోకేష్ గారు. అబ్జర్వ్ చేసి రాబోయేటువంటి రోజుల్లో జనరల్గా ఏం చెప్తారు, నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు కదా. సో వీళ్ళంతా రేపు సమాజానికి ఏం కాబోతారు. ఇవాళ టీనేజ్లో వాళ్ళు వీడియోలు చూస్తున్నారు, చూడలేనటువంటి చూడకూడనటువంటి వీడియోలు చూస్తున్నారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు కనకు అనేది చెప్తూ ఉంటారు. 3 కోతులు బొమ్మలు పెట్టుంటారు. సో ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు, పిల్లలు పక్కదోవ ఎందుకు పడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎందుకు పక్కదోవ పడుతున్నాయి అనే దాని మీద ఆలోచించారు. ఆలోచన బహుశా లోకేష్ గారికి ఎక్కడ వచ్చి ఉండొచ్చు అంటే ఆయన స్కిల్ ఆడిట్ చేశారు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద. ఆ స్కిల్ ఆడిట్ పైలట్ ప్రాజెక్ట్ కింద చేసిన తర్వాత మంగళగిరిలో సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఆడిట్ చేశారు. ఆ స్కిల్ ఆడిట్ చేసినప్పుడు యువత ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన శైలి ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒక అవగాహన వచ్చి ఉండొచ్చు. అందుకే ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది అధ్యయనం చేసిన తర్వాత సోషల్ మీడియా అని చెప్పేసి ఆయన భావించి ఉంటారు. అందుకే సోషల్ మీడియాని కట్టడి చేయాలి, 16 సంవత్సరాల లోపలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు. ప్రైమరీగా తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేస్తూ కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, ఐటీ కంపెనీల నిర్వాహకులను కూడా పిలిచి దాదాపు 2-3 సార్లు మీటింగ్లు కూడా వేశారు. ఈ 16 సంవత్సరాల లోపలకి సోషల్ మీడియాని దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి అనే దాని మీద సైంటిఫిక్గా ఆయన స్టడీ చేస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
సోషల్ మీడియాని భారతదేశ వ్యాప్తంగా ఎలా బ్యాన్ చేయాలి? సోషల్ మీడియా బ్యాన్ అంటే ఐ మీన్ 16 ఇయర్స్ లోపలకి 16 ఇయర్స్ లోపలకి సోషల్ మీడియాని ఎలా దూరం చేయాలి? దూరం చేయకపోతే కనుక భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి యువత నిర్వీర్యం అయిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది రాబోయే రోజుల్లో అనేది ఇప్పుడు ఐటీ శాఖ మంత్రికి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ ఆలోచిస్తున్నారు. సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్కడ ఇది ప్రస్తావించారు? ఇప్పుడు సబ్మిట్ జరుగుతుంది, ఏఐ సబ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో. ఈ ఢిల్లీ ఏఐ సబ్మిట్లో దాదాపు 20 దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కానీ, ప్రతినిధులు కానీ, లేదంటే ఐటీ దిగ్గజాలు కానీ వచ్చారు కదా. గూగుల్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కదా, ఐటీ దిగ్గజాలు అన్నీ వచ్చినాయి. సబ్మిట్లో 20వ తారీఖు దాకా సబ్మిట్ జరుగుతుంది. ఇంకో రోజు కూడా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు. ఈ సబ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఎవరు? కేంద్ర మంత్రి పాల్గొని ఆయన ఈ ఐటీ దిగ్గజాల ముందే అన్నారు, సోషల్ మీడియా అనేది తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, కాబట్టి దీన్ని అరికట్టాలి అని. ఎలా అరికట్టాలి అని అంటే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే 16 సంవత్సరాల లోపలకి ఓకే, అసలు టీనేజర్స్కి ఎలాంటి కంటెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి, పిల్లలకి ఎలాంటి కంటెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి, అలాగే మధ్య వయస్కులకి ఎలాంటి కంటెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి కంటెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుందండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ ఆలోచన రావడానికి ఎవరు బీజం వేసింది? లోకేష్ గారు. సో లోకేష్ గారు చుట్టూ ఢిల్లీ తిరుగుతుందంటే దీనికోసం తిరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఏమో ఇక్కడ 16 సంవత్సరాల లోపల మొత్తానికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉంటే, బహుశా అశ్విని వైష్ణవ్ ఈ మధ్య కాలంలో కలిశారు, ఆయన 2-3 సార్లు కలిశారు లోకేష్ గారు. ఇది కూడా షేర్ చేసుకుని ఉంటాడు ఐడియా. ఎందుకనంటే ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, ఫ్రాన్స్ బ్యాన్ చేసింది, 2-3 కంట్రీస్ ఆల్మోస్ట్ బ్యాన్ చేసింది. ఈ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి బ్యాన్ చేసింది. చైనాలో అయితే కంప్లీట్ బ్యాన్ చేసేస్తారు. సో కాబట్టి ఈ దేశాల్లో బ్యాన్ చేయటం ఇవన్నీ కూడా లోకేష్ గారు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన ఏంటంటే అంతా టోటల్గా కాకుండా ఎవరెవరికి ఏ కంటెంట్ వెళ్ళొచ్చు, దీన్ని ఎలా చేయాలి, ఇది చేయటం అనేది మళ్ళీ అది డేటా అనాలిసిస్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ సంబంధించినటువంటి కోడింగ్ తయారు చేయాలి, ఇవన్నీ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారంట ఇప్పుడు లేటెస్ట్గా. సో దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాల లోపలికి సోషల్ మీడియా బ్యాన్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నిన్న మొన్న కూడా మళ్ళీ దాని మీద చర్చించారు లోకేష్ గారు. సో కాబట్టి ఢిల్లీ లోకేష్ గారు చుట్టూ తిరుగుతుందంటే ఆయన ఆలోచన, ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది? అది వాస్తవంగా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే జెట్ తిరగబడిద్ది. నేపాల్ అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేసేకి వచ్చింది, బంగ్లాదేశ్ ఇక్కడంతా కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. కానీ నష్టం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది సమాజం కోసం, ప్రజాసేవ కోసం అన్నప్పుడు వెనకాడొద్దు అని చెప్పి చెప్పింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో ఇప్పుడు ఈ విషయంలో అదే ఆయన ముందుకెళ్తున్నారు. బహుశా ఈయన ఐడియాలజీని ఢిల్లీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి దాన్ని ఇండియా వైడ్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే ఇది బ్యాన్ చేయడం చాలా బెటర్. సోషల్ మీడియాని కనుక చదువుకునే పిల్లలకి 50-60 ఇయర్స్ లోపలకు కనుక ఇస్తే, అంటే కొంత ఇప్పుడు వాళ్ళు దేనికి ఉపయోగించాలి? ఇప్పుడు ట్యాబ్లు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ట్యాబ్లు ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది. ఆ ట్యాబ్లు ఏం చూస్తున్నారు వీళ్ళందరూ చూస్తున్నది కంటెంట్ అంతా వేరే కంటెంట్ చూస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నారు. దానివల్ల ఇప్పుడు యూత్ ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. సో అవన్నీ పోవాలంటే కనుక, ఆ దారుణాలన్నీ అరికట్టాలంటే కనుక బాల్యం నుంచే వాళ్ళకి ఆలోచనలో, మైండ్లో మంచి ఆలోచనలు వస్తే, మనం ఏదైనా మంచి మొక్క నాస్తే మంచి మొక్క వస్తుంది, పిచ్చి మొక్క నాస్తే పిచ్చి మొక్క వస్తుంది. సో అందుకని సోషల్ మీడియా అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వకూడదు, ఏ కంటెంట్ ఎవరికి చేరొచ్చు అనే దాని మీద స్క్రూటినీ చేస్తున్నారు. ఇది పెద్ద ఎక్సర్సైజ్. చేస్తే కనుక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం సమాజంలో భవిష్యత్తులో.
సో ఏదేమైనా సరే ఢిల్లీ పెద్దలకి నారా లోకేష్ ఐడియా నచ్చినట్టయితే కనిపిస్తుంది. మరి ఈయన యొక్క ఐడియాస్ ని వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఏదైనా సరే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ డిసిషన్ మాత్రం నిజంగా కరెక్ట్ అయిన డిసిషన్ అని కూడా చాలా మంది అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ యొక్క డిసిషన్, అంటే 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాని దూరం పెట్టే ఈ యొక్క డిసిషన్ కేవలం ఆంధ్రాకి పరిమితం అవుతుందా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.